నమస్తే. సో ఈరోజు తెలంగాణ డీజీపీ ఆఫీస్ దగ్గరికి అయితే రాష్ట్రంలో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. సో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే డీజీపీ గారు వెల్లడించినట్టు 18,000 ఖాళీ ఉన్న పోస్టులు తక్షణమే రిలీజ్ చేయాలి, ఈ 5,000 పోస్టులు మాకొద్దు, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా చేంజెస్ చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు దాదాపుగా కొన్ని రోజుల నుండి పోరాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి నిరుద్యోగులు చాలామంది అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నిద్దాం. నమస్తే దామోదర్. సో ఏంది మరి దీనికి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినవి 5,000 పోస్టులే వస్తున్నాయి అంటూ ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. మరి ఏంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారా? ఇక్కడ మేము వీళ్ళ 5,000 పోలీసు ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతవరకు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పటికి కూడా 10,000 తగ్గకుండా పోలీసు నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చింది 2022 పోలీసు నోటిఫికేషన్ వచ్చింది. మినిమం 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 4 సంవత్సరాల్లో చాలామంది వయో పరిమితి ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు దిల్సుఖ్నగర్లో చూసుకుంటే ఈరోజు సుమారు 2 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు చదువుతూ ఉన్నారు. 5,000 పోస్టులు అంటే ఎవరు సరిపోతాయండి? 5,000 పోస్టుల్లో ఇందులోనే 1,500 పోస్టుల వరకు హైదరాబాద్కి వెళ్ళిపోతాయి. ఇక మిగిలిన 3,500 33 జిల్లాకు ఒక ముక్కలకి వేసుకుని అన్ని కలిపి 20-30 పోస్టులు వస్తాయి. ఇక మరి మా నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లా అయితే కాంపిటీషన్ చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మేము ఒకటే మెయిన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు 5,000 నోటిఫికేషన్ వద్దు, 20,000 నోటిఫికేషన్ వద్దు. ఎందుకంటే 5,000 నోటిఫికేషన్ ఇస్తే ఎవరు సరిపోయింది నోటిఫికేషన్లు? మళ్ళీ ఇంకేదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 5,000 నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ తర్వాత 10,000 నోటిఫికేషన్ ఇస్తాం. రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన డీజీపీ 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అది బట్టి విక్రమార్క దగ్గర కూడా పోవడం జరిగింది. మరి దానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎందుకు మరి ప్రభుత్వం ఆమోదిస్తారు? అదే మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా అదే ఈ రోజు డీజీపీ గారిని కలవడానికి వచ్చినాం. మరి వాళ్ళు ఏం చెప్తారో మాకు కూడా తెలియదు ముచ్చట. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ టైంలో మమ్మల్ని వాడుకున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి బిస్వాల్ కమిటీ దగ్గర సుమారు 2 లక్షలు ఖాళీ ఉన్నాయి, పోలీసు ఉద్యోగాలు సుమారు 30,000 ఖాళీ ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు 5,000 ఎందుకు భర్తీ చేస్తారో మాకు తెలియదు. మేము చెప్పేది ఏంటంటే పెట్టేదో మాకు పూర్తిగా పెట్టండి. ఎందుకంటే సగం కడుగులు నింపమాకండి. ఎందుకంటే 5,000 పోస్టులతో ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? ఎందుకంటే చాలామంది వయో పరిమితి పెరిగింది. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా 36 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడ దిగడం జరిపిందంట. వాడు ఎక్కడో దిగుతాడు, ఆడ పైన ఉందామని తెలియదు. అట్లుంది పరిస్థితి. ఏంటంటే వీళ్ళే నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి అంటారు, వీళ్ళే 18,000 కాలని చెప్పేసి ఒకసారి పేపర్లు ఇస్తారు, మళ్ళీ వీళ్ళే ఇవన్నీ అబద్ధం చెప్పేసి వీళ్ళే చెప్తారు. వచ్చే 5,000 కూడా వస్తాయో లేదో క్లారిటీ లేదు ఇంకా. అంటే మనం సపరేట్గా TSLPRపై ఒక వెబ్ నోట్ పెట్టో లేదంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మనకు అది కన్ఫామ్ అది. కానీ మేము బరాబర్ చెప్తున్నాం, 5,000 నోటిఫికేషన్ ఇస్తే మాత్రం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ట్యాంక్ బండ్ మీద ఏ విధంగా అయితే మిల్లే మాట జరిగిందో అదేవిధంగా దిల్సుఖ్నగర్ చౌరస్తా నుంచి సుమారు 1,00,000 మంది నిరుద్యోగ అభ్యర్థులతో డీజీపీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఈరోజు కూడా వినతి పత్రానికి ఇవ్వడానికి కూడా పోలీసులు అడుగునే ప్రయత్నం చేసినారు. సో మేము దేనికి వచ్చినాం, మేము ఆల్రెడీ ముందే ఇంప్రూవ్మెంట్ ఇచ్చినాం, ఒక 5గురం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయని చెప్పినాం. కానీ ఇక్కడ ఏదో పోలీసులు వచ్చి ఇంకా ఆల్రెడీ వచ్చేటోళ్ళు రానియకుండా అక్కడ ఆల్రెడీ ముందే అరెస్టులు చేసి కూడా ఆపిరు. ఇక్కడ ఈ కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారు, మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెచ్చగొడతా ఉన్నది, వాళ్ళ మాయలో పడొద్దు, నోటిఫికేషన్లు వస్తామని అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మొన్న జూన్ 2న పాలాభిషేకాలు చేస్తాను కొంతమంది నాయకులు. సో వాళ్ళకి ఏం చెప్తారు? జూన్ 2న పాలాభిషేకం బ్యాచ్ అది భజన బ్యాచ్ అయి ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ పార్టీ తొత్తులే. కొంతమంది డిబేట్లలో కూడా మేధావులు మాట్లాడి ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తాయి అని చెప్పి దాని గురించి ఏం లేదు. ఇక్కడ మేము ఇంకోటి చెప్తున్నాం, ఏదైనా పార్టీ ముద్ర చేసిన మాత్రం బరాబర్ చెప్పు తీసుకొని కొడతాం వాడు ఎవడైనా సరే. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సోమవారం కూడా ప్రెస్కి వచ్చినప్పుడు నేను సాధించలేదా? ఆ రాహుల్ గాంధీ చిక్కడపల్లి లేబర్ దగ్గర కూర్చోలేదా? వచ్చి మంచిగా చుట్టూ ఒక 100 మందిని కూర్చోబెట్టుకుని మంచిగా టై తాగి హమ్ బోల్తే గీల్తే అని చెప్పేసి ఏదో ఇందులో అని పోయిండు. ఆ రోజు మీ ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పి చెప్పారు కదా సరూనగర్ స్టేడియంలో. ఖచ్చితంగా మొన్న నిరుద్యోగ వంచన సభలో కూడా రికార్డ్ చేయడం జరిగింది. మనం ఇవన్నీ మీరు హామీలు ఇచ్చారు కాబట్టి నిరుద్యోగులు మిమ్మల్ని అమ్మి ఓటేసారు. కానీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగులు విస్మరిస్తే ఎట్లా? చాలామంది కూడా గత ప్రభుత్వం అయినా సరే పోయిన ప్రభుత్వం అయినా బాగుంటుండే, ఎప్పుడు కూడా 10,000 నోటిఫికేషన్ తగ్గకుండా ఉంటుండే కదా, ఆడున్నప్పుడే బాగుంటుందని చెప్పి ఇప్పుడు అందరూ బాధపడతా ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి అసలు ఇంతవరకు నోటిఫికేషన్ లేదు, పోలీస్ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు లేదు. వాళ్ళు వేసింది అన్ని కలిపి కూడా 13,000 చిల్లర అయి ఉంటాయి. అవి కూడా ఇప్పుడు జనరల్ డిగ్రీ ఉన్న సంబంధించిన పోస్టులు ఇంతవరకు ఏమీ వేయలేదు. వచ్చినటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆ పోలీసు ఉద్యోగాలు కూడా అంతకుముందు గత ప్రభుత్వంలో పరీక్ష పెట్టిన అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈయన జస్ట్ ఏదో స్టేడియంలో కూర్చొని నియామక పత్రం ఇచ్చిండు, కానీ ఈయన ఇంతవరకు చేసింది ఏది ఏం లేదు. వాళ్ళ ఖాతాలో కలుపుకున్నారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వాళ్ళ ఖాతాలో కలుపుకొని 70,000 అంటా ఉంది కాంగ్రెస్. కలుపుకుంటారు. ఎందుకంటే ఒక మంత్రి ఉంటాడు, ఆయన ఒక 70,000 అంటాడు, ఎమ్మటే పొన్నం ప్రభాకర్ అందుకుంటాడు. ఈయన 70,000 అన్నాడు, నేను ఒక 30 చెప్తే పోయేది ఉందని చెప్పి ఈయన 1,00,000 అంటాడు. ఎమ్మటే మన మహేష్ కుమార్ గౌడ్ అని అందుకుంటాడు, నేను టీజీ ప్రెసిడెంట్, నేను ఎక్కువ చెప్తాను ఏమన్నా అయిద్దా, నన్ను అడిగేటోడు ఎవడు వాళ్ళే నమ్ముతారు, పోయేది ఉందని చెప్పి ఆయన 1,20,000 అంటాడు. ఇంకొక ఆయన ముందు వచ్చి ఏలంబడి ఇంకొక ఆయన వచ్చి 2 లక్షలు టాటా బై బై జై హింద్ అంటాడు. కథం ఆయన రాహుల్ గాంధీ అంటాడు టాటా బై బై అంటాడు. ఎందుకంటే నిరుద్యోగులని
వాడుకొని ఈరోజు ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి. మీరు మధ్యలో కొంతమంది చెంచాలు చేరి వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. మేము ఇప్పటికి కూడా ఓపెన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు దిల్సుఖ్ నగర్కి వస్తారా, అశోక్ నగర్ చౌరస్తాకి వస్తారా, ఇక్కడికి వస్తారా రండి, ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం. మీరు ఎన్ని పోస్టులు ఇచ్చిరో మాట్లాడుకుందాం, మీ ఎన్ని పోస్టులు ఇచ్చుకొని మాట్లాడుకుందాం. మేము కూడా ఒక 100 మంది వస్తాం, మీరు ఒక మందిలో వస్తారండి. ఏదైనా కులం కోసం చర్చించుకుందాం. ఇప్పటికైనా సరే దయచేసి కళ్ళు తెరిచి 20,000 ఉద్యోగాలు పోలిన నోటికి విడుదల చేయండి. త్వరలో ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీటీసీ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి. ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.